ప్రభు సన్నిధానంలో మనందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మికిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో నీ పాద సన్నిధికి వచ్చున్నామయ్యా. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని వారము తండ్రి, మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ ఉదయకాల వేళలో ప్రభా నీ పాద సన్నిధిలో నిలబెట్టుకున్నారు. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. నీ కృపకు పాత్రులను చేయండి దేవా. మీకు వందనములు. ఇదిగో నీ సన్నిధానములో మేము చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించండి. నీ సన్నిధానములో ప్రభువా మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యము చేత మమ్మలను బలపరచండి నాయన. మీకు వందనములు, స్తోత్రాలు. నీ కృప, నీ కనికరము మా యందుంచుమని నీ ప్రేమగల హస్తాలకు ఉదయకాల వేళలో మమ్మల్ని అందరినీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. పాటల పుస్తకంలో నుంచి 695వ పాట. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడుగువేయు అనే పాట పాడుతూ దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను, శీలావలెను, పౌలు వలెను, శీలావలెను సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడిచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనియే. తండ్రి అతని చేర్చుకొనియే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ
చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ ఒంటరి అయినా గొర్రెల వెదకెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలావలెను పౌలు వలెను శీలావలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని దేవునికి ఉదయకాల వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యముకై మనము సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల రాజా మీకు వందనములు, కృపగల దేవా మీకు వందనములు, స్తోత్రములు. ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిలో చేయబడుతున్న ప్రార్థన యందు చెవి యొక్కుతున్న దేవా మీకు వందనములు. నీ కృప, నీ కనికరము, నీ దయ నాయనా మాయందుంచండి. మీ సహాయం అనుగ్రహించండి దేవా మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నీ కృపలో బలపరచండి దేవా మీకు వందనములు. మీ సహాయం అనుగ్రహించండి తండ్రి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అందరినీ ప్రభువా
మీ శిలువ యాగము ద్వారా కాపాడిన దేవా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, అల్పులము, అయోగ్యులమయ్యా, ఇదిగో నీ ప్రేమను, ఎన్నికను నాయనా ప్రభువా లెక్క చేయని వారము తండ్రి. అయినప్పటికీ మా యందు ఎడతెగక ప్రేమను చూపిస్తున్న దేవా, ఆయుష్కాలం ఇస్తున్న దేవా, ఆరోగ్యం ఇస్తున్న తండ్రి, నిలబెడుతున్న దేవా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపా, నీ కనికరమును మాకు దయచేయండి దేవా, మీకు వందనములు తండ్రి. మీకే స్తోత్రము, స్తోత్రము. కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు ప్రభు, కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు ప్రభు, పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. దేవా మీకే వందనములు, స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, ఉదయకాల వేళలో నీ సిలువ నీడ చెంతలో నాయన ప్రభువా మేమందరము నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యము చేత మాట్లాడి మీరే బలపరిచి దీవించుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32, 33 కలిసి ఉన్నాయి. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32, 33 వచనములు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరొకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32, 33 వచనాలు. దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ఉదయకాల వేళలో మనము వాక్యముగా ధ్యానించడము మనకెంతైనా శుభకరము, శ్రేయస్కరము. ఈ యొక్క అపోస్తుల కార్య గ్రంథములో మనం చూసినట్లయితే సువార్తను ప్రకటిస్తూ దైవజనుడు చెబుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రారంభంలో 26వ వచనంలో, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యేసు ప్రభు వారి గూర్చినటువంటి వాక్యము ఎవరైతే దేవునికి భయపడతారో వారి యొద్దకు పంపబడి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
దేవునికి భయపడుతున్న మన యొద్దకు కూడా ఈ యొక్క వాక్యము పంపబడి ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో 28వ వచనం, ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏదియు కనబడకపోయినను ఆయనను చంపించిన వలెనని వారు పిలాతును వేడుకొనిరి. ఇదిగో దేవుని సన్నిధానమును జ్ఞాపకం చేసుకొనక కొందరు యేసు ప్రభువారిలో ఎటువంటి నింద, ఎటువంటి అవమానము లేకపోయినప్పటికీ ఇదిగో వారు ఏం చేశారు అనంటే పిలాతును వేడుకొని చంపవలసిన అవసరం లేకపోయినా యేసు ప్రభువారిని శిలువ మరణానికి అప్పగించారు. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ఇగో యేసు క్రీస్తు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేచారు. గలిలయ నుండి యెరూషలేము వరకు ప్రతి ఒక్కరికి వారు కనబడి ఆయన ప్రజ ఎదుట వారు సాక్షులుగా వాళ్ళని నిలవబెట్టుకున్నాడు గనుక ఇదిగో ఉదయకాల వేళలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము తెలుసుకోవాలి. మన గ్రామంలో మనల్ని కూడా దేవుడు తన కొరకు సాక్షులుగా నిలవబెట్టుకున్నాడు. ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు యేసును లేపి అనగా పునరుద్ధానములో యేసు క్రీస్తు ప్రభువాన్ని సజీవునిగా నిలవబెట్టుకొని పాత నిబంధన గ్రంథములో దైవజనులకు ఏ విధానాలనైతే ఏ వాక్యాలనైతే దేవుడు తెలియపరిచాడో అదే వాక్యాల చేత ఇదిగో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఇదిగో మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము అనే మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరిచి 2వ కీర్తనలో రాయబడినటువంటి ప్రవచనాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటి అనంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయకాల వేళలో సజీవుడు 3వ దినమున తిరిగి లేచిన యేసు ప్రభువారిని నమ్మి బాప్తిస్మము పొంది ఆయన కొరకు జీవిస్తున్నటువంటి మనందరినీ బట్టి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నరుడు మాత్రమే కాదు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే స్వయంగా నేడు నేను నిన్ను కనియున్నానని యేసు ప్రభువారిని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో దేవుని కుమారుడు సాక్షాత్తుగా మనకు తోడై ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇదిగో తోడై ఉండి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అనంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఉదయకాల వేళలో యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కనుక మనకి ఏ శ్రమ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ప్రార్థన అవసరత మనకున్నా ఇదిగో ఉదయకాల వేళలో దేవుని సన్నిధానములో ఆయనకు తెలియపరిస్తే దేవుడు వాగ్దానము చేసినట్టుగా మనకు యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చినట్టుగానే సమస్తమును దయచేస్తాడు. కాబట్టి ఉదయకాల వేళలో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము స్తుతిద్దాం, దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన సంఘము కొరకు ఇదిగో ప్రార్థించమన్న వారి కొరకు మనం ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా కొరకు సిలువలో ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినము తిరిగి లేచిన సజీవుడవైన యేసయ్యా మీకు వందనములు. దేవుని చేత కుమారుడవని పిలిపింపబడి మా శ్రమల్లో, మా ఇబ్బందుల్లో మాకు సహాయం చేయగలిగిన మా దేవుడా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో ప్రభువా నీ వాక్యమును బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో తండ్రి ఇదిగో నాయన మా సంఘమును బట్టి నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో ప్రభువా మా పరిస్థితులను బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా.
జ్ఞాపకం చేసుకొనండి. గడిచిన దినమంతయు నీ ప్రేమగల హస్తాల్లో తండ్రి మమ్మల్ని దాచి కాపాడి బలపరిచి ఇదిగో భద్రపరిచి ఈ యొక్క నాయన తండ్రి ఉదయకాల వేళలో నీ పాద సన్నిధిలో నిలవబెట్టుకున్న దేవా నీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల వేళలో ప్రభువా మా సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సంఘ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. లకపల్లి గ్రామంలోను ఇదిగో నాయన ప్రభువా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో మా యొక్క గ్రామాన్ని ఇంతవరకు మీరు దీవించారు, కాపాడారు. ప్రతి కుటుంబంలో క్షేమము, ఆదరణను మీరు దయచేశారు. ఈ దినము కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపను, నీ కనికరమును, నీ దయను ప్రతి కుటుంబం మీద పేరు పేరున మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారితో మీరు మాట్లాడండి. మీ కృప, మీ కనికరమును దయచేయండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా నీ సన్నిధానములో ఇదిగో తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారో ఆ బిడ్డల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నామయ్యా. మీ కృపను, మీ గాయపడిన హస్తము చేతనైనా తండ్రి మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. నీ కృపను దయచేయండి తండ్రి. మీకు వందనములు. అదేవిధంగా నాయన ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధపడుచున్నారో, ఇబ్బంది పడుచున్నారో మీరు జ్ఞాపకము చేసుకొనండి తండ్రి. వారికి మీ సహాయం అనుగ్రహించండి. మీ గుప్పులు విప్పండి దేవా. మీకు వందనాలు. మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా నాయన ప్రభువా చేస్తున్నటువంటి పనిలో ఎవరికైతే నాయన ప్రభువా విజయము కనపడట్లేదో, చేస్తున్నటువంటి పనిలో నాయన ప్రభువా ఎవరైతే ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పనిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మీరు దీవించండి, అభివృద్ధిని కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక నాయన తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. కనికరించండి దేవా. మీకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. ఇదిగో నీ స్వాస్థ్యముతో వారిని బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా ఉదయకాల వేళలో వివాహాలు కావాలని కోరుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. చక్కని వధువులను, చక్కని వరులను నాయన ప్రభువా మీరు దయచేయమని, మంచి కుటుంబాలను కట్టుమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఉదయకాల వేళలో ప్రభువా నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మానసిక ఆందోళన చేత ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మనస్సును నిబ్బరపరచండి, బలపరచండి తండ్రి. మీకు వందనములు. వారితో మీరు మాట్లాడండి. కృంగుదల లేకుండా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రభువా నీ కృపగల హస్తాలకు నాయన ప్రత్యేకంగా మా యొక్క లక్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరున ఇదిగో మా కొరకు కల్వరి శిలువలో గాయపడిన మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీరే తోడుండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలకు తేకాకి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి
నడిపించునుగాక. ఆమేన్.